కర్కాటేశ్వరుడు ఎవరు? ఆయన వల్ల ప్రత్యేకత ఏంటంటమ్మా, మహాముఖంటి సాగర మదనం జరిగేటప్పుడు దేవాది దేవతలందరూ ఆనందంగా ఇంకా అమృతం వచ్చేస్తుంది అని చెప్పి ఎంతో ఆనందంగా ఉన్నప్పుడు ఒక్కసారిగా విషం చిమ్ముతుంది. కాలకూట విషం అంటారమ్మా అది. ఆ విషం చిమ్మడం ద్వారా ఎక్కడ లేని భయం, సముద్రం అంతా ఆలాహలం అవుతుంటుంది. అంటే నీళ్ళు కలిసిపోతుంటే నీలంగా అవుతుంది, నీలం రంగులో మారిపోతుంది. అక్కడ పశు సంపదకి ఆటంకం, చేపలకి వన్యజాతులకి ఆటంకం, అది ఎవరు ముట్టుకుంటే వాళ్ళకి ఆటంకం జరుగుతూ భయం భ్రాంతులతో తిరుగుతూ ఉంటే మహాముఖంటి మహా ధ్యానంలో ఉండి జరిగిన విషయాన్ని గమనించి హుటాహుటిన అక్కడ చేరుతాడు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఇలాంటి మహా విపత్తు ఏమిటి? దేవాది దేవతలకి న్యాయమా అన్యాయమా? అమృతం వచ్చే సమయానికి విషయం రావడం ఏంది అని అంటే దేవాది దేవతలు అందరూ అంటారు, ముల్లాకాధిపతి అయిన మీరే స్వీకరించక తప్పదు. స్వీకరించడం అంటే తాగడం కాదు, మీరే దీనికి పరిష్కారం చెప్పక తప్పదు అన్నప్పుడు మహాముఖంటి అన్ని జీవులకు అధిపతి అయిన, ఇది చాలా గమనించాల్సిన ప్రశ్న. తండ్రి మాకు ఇష్టమైన ఎక్కువ శాతం ఇష్టం కాబట్టి అమ్మ, శివుడు నాకు ఎందుకు ఇష్టం అనే విషయంలో కూడా ఆయన అన్ని జీవరాశులకి న్యాయం చేశాడు. ఎలా చేశాడు? ఇప్పుడు చూడండి, అక్కడ ఉన్న రాశులన్నిటికీ ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని, జీవరాశులన్నిటికీ సమస్త లోకాలకు ఇబ్బంది అవుతుందని చెప్పి హలాహలాన్ని తండ్రి ఒకసారి అలా తీసుకొని శంకులో తీసుకొని తాగుతాడు. దేవాది దేవతలు ఆపుతారు, మహాముఖండికి ఏమన్నా అయిపోతుందేమో అని. ఆపినప్పుడు తండ్రి ఒకసారి వెనుకకు గూలుతాడమ్మా. గూలినప్పుడు ఈ విషయం ఇక్కడ దిగుతూ ఉంటున్నప్పుడు గగనం నుంచి తండ్రి అప్పటికి కర్కాటేశ్వరుడు, ఆదిశేషుడు, వాసుకి, తర్వాత కాళిందుడు, వీళ్ళందరూ ఈ నాగా జాతికి సంబంధించిన పెద్దవాళ్ళు, వీళ్ళందరూ ఈ చెప్పిన పేర్లు, వీళ్ళందరూ అక్కడే ఉండడం చేత కర్కాటేశ్వరుడు వీళ్ళందరూ శాపంలో ఉంటారు. నేను ఒకరోజు మళ్ళీ మనం ఓన్లీ సర్పాల గురించి మాట్లాడి నేను చెప్తాను. ఆ శాపంలో ఉన్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత వస్తుందమ్మా. అప్పుడు కర్కాటేశ్వరుడు వచ్చి అంటాడు మహాముఖంటిని, తండ్రి పరమేశ్వర, కాలకూట విషాన్ని నేను ఆపగలను, ఆలాహలాన్ని మా శరీరంలో మేము ఉంచాం, ఖచ్చితంగా మేము ఆపగలుగుతామని అన్నప్పుడు తండ్రి అనుమతి ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే, మిగతా దేవతలు ఒక సర్పం ఎలా ఆపుతుంది, ఏం చేస్తుంది అన్నప్పుడు తండ్రి ఏం చేస్తాడంటే అనుమతి ఇవ్వగానే ఆ సర్పం వచ్చి మెడకు చుట్టుకుంటుంది అన్నమాట. మెడకు చుట్టుకోగానే ఈ యొక్క సర్పం యొక్క ఈ ప్రాంతం ఏదైతే శరీర భాగం ఉంటుందో ఆ విషాన్ని ఇలా పట్టి కిందికి జారనీయదు ఇక్కడ. ఎందుకంటే సర్ప గుణమే విషం కదా, అది ఇక్కడ నుంచి కిందికి జారనీయకపోవడం చేత మహాముఖంటి కిందికి పోతే ఈయనకి శరీరానికి ఇబ్బంది అవుతుంది, ఒకవేళ తండ్రి దాన్ని బయటికి వదిలితే యావత్ జీవరాశులకు ఇబ్బంది అవుతుందని ఇక్కడ పెట్టుకున్నప్పుడు దాన్ని చూసుకుంటూ జాగ్రత్తగా ఉండడానికని ధరించి శాశ్వతత్వాన్ని ఇచ్చిన మహాక్షేత్రాధిపతి ఆయన. అలా ఉండడం చేత కర్కాటేశ్వరుడు తండ్రి మెడలోనే ఉంటాడు, తండ్రిని వదిలిపెట్టి పోడు ఎప్పుడు. అదొకటి. కర్కాటేశ్వరుడి విగ్రహం చాలామంది ప్రేక్షకులకు తెలవాలని చెప్తున్నా, గుజరాత్లో ఉంది. కర్కాటేశ్వరుడి యొక్క ఆలయం గుజరాత్లో ఉంది. శివరాత్రి ఘనంగా చేస్తారు, భలే చేస్తారమ్మా. ఆయన విగ్రహం కూడా 7 పడగలతో ఉంటుంది, ఇలాగా అక్కడ చేస్తారు.